స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త రూల్. ఇది లేకపోతే పరీక్షకు నో ఎంట్రీ నోటీసు విడుదల. బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. లోకేష్. ఇండియాలోనూ డ్రైవర్లెస్ వెహికల్స్ చూస్తే ఒళ్ళు జలధరించడం ఖాయం. రన్నింగ్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం. షాకింగ్ నిజం బయటపెట్టిన యువతి. పోలీసులు సీరియస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాబోయే పరీక్షల్లో ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానం మే 2025 నుంచి అన్ని ఎస్ఎస్సి పరీక్షలకు అమలు చేయనున్నారు. పరీక్షా పద్ధతి సులభతరం, సురక్షితం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రూల్ ప్రకారం ఇకపై అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆన్లైన్లోనే ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. గోవిందా బెట్టింగ్ యాప్ పై చర్యలు తీసుకోవాలని యూట్యూబర్ అన్వేష్ మంత్రి లోకేష్ ను ఎక్స్ వేదికగా కోరారు. దీనిపై లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. దీన్ని ఆపాలి. నిరంతర అవగాహన, బెట్టింగ్ యాప్లపై కఠినంగా వ్యవహరించడం ఇందుకు పరిష్కారం. దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఉన్న చట్టాలను తేవడానికి మేము కృషి చేస్తున్నాం అని లోకేష్ ఎక్స్లో పేర్కొన్నారు. డ్రైవర్ లేకుండా పనిచేసే వాహనాలను విదేశాల్లో చూస్తూ ఉంటాం. తాజాగా ఇవి ఇండియాలోకి వచ్చేసాయి. ముంబైలోని ఓ టైర్ల కంపెనీలో వీటిని వినియోగిస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ట్వీట్ చేశారు. డ్రైవర్ లేకున్నా పర్ఫెక్ట్ లోడ్తో ఉన్న ట్రాలీని తీసుకెళ్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. అయితే ఈ వాహనాలు ప్రమాదకరమని, ఇవి నిరుద్యోగాన్ని మరింత పెంచుతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం సందర్భంగా యువతి రైలు నుంచి కిందకి దూకేసిన ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయం చెబితే అంతా తేడతారని భయపడి ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందకి దూకేసినట్లు చెప్పింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.